ఉత్తరాంధ్ర వాసుల కల నెలవేరింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ కావడంతో స్థానిక ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఎయిర్పోర్ట్ సాంప్రదాయ ప్రకారం ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా ల్యాండ్ అయిన విమానానికి వాటర్ ఫౌంటైన్తో స్వాగతం పలికారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్ అయితే ఆయన కృషిని పక్కన పెట్టి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసేందుకు తాపత్రయపడుతున్నారు. 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎటువంటి అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అలాగే విమానాశ్రయం వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు 28 లక్షల నుంచి 36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. దీంతో ఎయిర్పోర్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా కోర్టులో తాము వేసిన పిటిషన్స్ ను ఉపసంహరించుకున్నారు రైతన్నలు. విమానాశ్రయ నిర్వహణకు ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2751 ఎకరాలు సరిపోతాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1413 మంది రైతులకు చెందిన 1383.39 ఎకరాలను అధికార యంత్రాంగం సేకరించింది. ఇందులో విమానాశ్రయాన్ని నిర్మాణానికి ప్రభుత్వం 2203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 2వ దశలో పూర్తి చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందన్నారాయన. ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూప్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమ పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించామన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములిచ్చిన వారి పునరావాసం, భూసేకరణ కోసం 960 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామన్నారు. ప్రాజెక్టు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. తాము చేసిన కృషి ఇవాల్టి ఈ కీలక మైలురాయికి ముఖ్య కారణమన్నారు. విశాఖ పోర్టును భోగాపురం ఎయిర్పోర్ట్తో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో గడ్కరీ ఆమోదం తెలిపి ఎంతో సహకరించారని గుర్తు చేశారు వైఎస్ జగన్. భోగాపురం ఎయిర్పోర్టును గడువులోగానే పూర్తి చేస్తామని వైఎస్ జగన్కి ఇచ్చిన మాటను జిఎంఆర్ సంస్థ నిలబెట్టుకుందని తెలిపారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణకు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల రూపాయలు కేటాయించారని, దాంతో పనులు వేగవంతంగా జరిగాయని బొత్స వెల్లడించారు. జిఎంఆర్ సంస్థని వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనుకున్న మాట ప్రకారం ట్రయల్ రన్ వచ్చి జూన్లో ఇస్తామన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వేదిక మీద నుంచి రికార్డ్ అది ఒక 6 నెలల ముందు చేయండి అని అన్నారు. మీరు మాకు కావాల్సిన మిగతా అనుమతులు మిగతా అవన్నీ కూడా చేస్తే తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు వేదిక మీద నుంచే జిఎంఆర్ గారు కూడా ఉన్నారు, మల్లికార్జున గారు ఉన్నారు. అప్పుడే అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి త్వరతో ఆ రోజు మా ప్రభుత్వం త్వరతో దానికి కావాల్సిన భూసేకరణని అంతటినీ చేసి దానికి కావాల్సిన డబ్బును కూడా సుమారు 960 కోట్లు 1000 కోట్ల రూపాయలు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు రిలీజ్ చేసి అందరికీ అందించి అనుమతులు కూడా అన్ని తీసుకొచ్చాం. అన్ని చేసినందుకు మీ ప్రభుత్వం చేసిన ఆ ప్రయత్నానికి తప్పకుండా వాళ్ళు కూడా ప్రైవేట్ సంస్థ ఆ రోజే ఫైనాన్స్ క్లోజర్ కూడా చేసి ఆ కార్యక్రమాన్ని చేసినందుకు మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వారికి థ్యాంక్స్ చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ చాలా అవసరమని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ సత్యనారాయణ కోరారు. విశాఖ భోగాపురం అనుసంధానం చేసే హైవే నిర్మించాలని ఆయన విన్నవించారు.
ప్రభుత్వానికి కూడా సూచన చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ అంటే వాళ్ళు ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఫైనాన్స్ సంస్థ అయిపోయి వాళ్ళు కట్టి ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే వాళ్ళకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజలకి ఇబ్బంది వస్తుంది. ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రజలకు కనెక్టివిటీ అవసరం. ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్ళడం, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ ఎయిర్పోర్ట్కి రావాలనే విశాలమైన రోడ్లు, ఒక హైవే, ఎక్స్ప్రెస్ హైవే టైప్లో రోడ్లు అవసరం. జంక్షన్స్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ అప్డేట్ లేకుండా అవన్నీ కూడా ఎక్కడ వేసిన కొంగ అక్కడే ఉన్నట్టు అవన్నీ అక్కడే ఉన్నాయి. మరి ఈ తాలూకా ఈ రోడ్ అయితే మరి ఏమైందో, ఆ డిపిఆర్ ఏమైందో, అది ఏమైందో మరి దేవుడి గిరిక. దయచేసి ప్రభుత్వ పెద్దలు దాని మీద పొరపెట్టండి.